వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పరోటాల లెక్కి చేసుకునే టమోటా చట్నీని చూపించబోతున్నానండి. ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి. అంటే పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత టమోటా ముక్కల్ని చిన్నగా తరుగుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారము వేసుకొని టమోటాలని మగ్గనిచ్చుకోవాలండి. కొంచెం నూనెలో మగ్గితే టమోటా చట్నీలకి టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. అవి మగ్గుతున్నప్పుడే మనము వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. మనం చట్నీకి తగినంత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకోవాలండి. కొంచెం పులుపు, ఉప్పు ఉంటేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. టమోటాలు మగ్గిన తర్వాత కొత్తిమీరని కూడా వేసి వేయించుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పరోటాలకి. ఇలా ఆలూ పరోటా కానీ, పచ్చి బఠానీల పరోటా కానీ, గోబీ పరోటా కానీ లేకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చేసుకుని టేస్ట్ చూడండి, నోట్లో నీళ్ళు ఊరుతాయండి.